తప్పు కదా సార్. నీకు 10 మందికి మేలు చేసేదానికి, ఈ కర్నూలుని అభివృద్ధి చేసేదానికి మంత్రి పదవి ఇస్తే ఆ పిల్లోడి పైన పగ తీసుకునేదానికి నీ మంత్రి పదవిని వాడుకుంటాను కదా సార్. తప్పు సార్ అని చెప్పి నేను మీ మీడియా వాళ్ళకి చెప్పిన. చెప్తేనే ఈ టీడీపీ వాళ్ళు ఏం చేశారు, పొద్దున్నే ఇదే సెంటర్కి వచ్చినారు. ఇదే సెంటర్కి వచ్చి ఎస్వి మోహన్ రెడ్డిని, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంట. ఒరే మీరు అన్యాయంగా అరెస్ట్ చేస్తారని మేము ధర్నా చేస్తాండి. మళ్ళా వచ్చి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలంటాడు వాడు. ఒరే ఆ సబ్జెక్టులో నేను వేసిన మొక్కలు ఇప్పటికి చెట్లు కూడా ఉంటాయి. మళ్ళా కొత్తగా వచ్చి వీళ్ళు నాకు సబ్జెక్టుని పరిచయం చేస్తామంటే ఇక నవ్వేదానికే ఏడ్చేదానికే ఇవన్నీ సిగ్గున్నానన్నా. వాళ్ళ బతుకులకు కొంచెమన్నా రోషం, మానం, మర్యాదను ఉండాలా. ఎస్వి మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం, సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేసినా ఒక అర్థం కాదన్నా. అమ్మాయి కూడా ఆ పిల్లోడు సతీష్ అనే పిల్లోడిని రోజు స్టేషన్ కాడికి తిప్పుదంటే మన ఇళ్లలో పిల్లలు లేరా అన్న. ఒక పిల్లోడు చచ్చిపోతే ఆ కుటుంబంలో ఎంత క్షోభ ఉంటుందో వీళ్ళకేం తెలుసా నా డబ్బు నెట్టోళ్ళకి. రోజు 1 కోటి రూపాయలు ఎత్తుతా ఆడిన మినిస్టర్. వాస్తవం చెప్తా, ఒకటి రాసి పెట్టుకోదో, మీడియా వాళ్ళు ఉన్నారు, మినిస్టర్ కూడా చూస్తాడు ఖచ్చితంగా. మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. నారా లోకేష్ కూడా తెలియకుండా 45 కోట్లు ఎత్తినాడు. ఎత్తితే నారా లోకేష్ పిలిపించినాడు భరత్ని. పిలిపించి నాకు తెలియకుండా నువ్వు ఎట్ట ఎత్తినావు, 45 కోట్లు ఎత్తేటప్పుడు నాకు చెప్పాలా లేదా అన్నాడు. అనింటే దానికి భరత్ ఏం చెప్పినాడు తెలుసా, డాడీకి చెప్పినా నేను అన్నాడు. దానికి లోకేష్ ఏమన్నాడు తెలుసా, చెప్పాల్సింది మీ డాడీకి కాదురా మా డాడీకి. వీళ్ళు ఇంత నీచంగా ఇదే పూడిచెర్ల కాడ సోలార్ పడితే దాని పక్కన 1600 ఎకరాలు కొనుక్కునేదానికి ఈ టీజీ భరత్ సిద్ధం అన్నాడు. మొన్న వాయినా వాళ్ళ పిఏ ఇద్దరు కలిసి పోతారంట కారులో. పోతా అంటే ఈ టీజీ భరత్ చెప్పాడంట వాళ్ళ పిఏకి, ఒరే ఈ ల్యాండ్ భలే ఉందిరా, బుజ్జగించో, బెదిరించో, డబ్బులు ఇచ్చో ఈ ల్యాండ్ తీసేసుకోవాల్సిందే మనము అంటే, సార్ చాలా కష్టం సార్ అని అంట. నేను చెప్తానారా ఎందుకు కష్టము, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఈ ల్యాండ్ అంటే, అయినా కూడా కష్టమే సార్ అంట. ఎందుకురా అంటే ఆ ల్యాండ్ మందే సార్ అని అంట. అంటే యాడ ఎంత భూమి ఎత్తుతా అనేది కూడా వీళ్ళకి తెలియదు. డబ్బులు ఎక్కువైపోయి పేదవాడు అనేవాడు కళ్ళకు కనపడకుండా వీళ్ళకు తయారైనాడు. ఏమో అంటున్నాడు ఎవడో సిద్ధార్థ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకోంట అన్నా. నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చినాను కాదు, తండ్రి సంపాదించి అక్రమాస్తులను అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినాడు కాదు, ఎలక్షన్ల ముందర 20 కోట్ల 30 కోట్ల సంచులు ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చినాడు కాదు. గెలిచినా ఓడిపోయినా, పడినా లేచినా, బతికినా చచ్చినా ఒకటే నాయకుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మా హఫీజ్ అన్న చెప్పినాడు ఇందాకనే, సతీష్ వాళ్ళ అమ్మ ఉసురు తగులుతుంది అన్న. ఎంతమంది పేదవాళ్ళని కర్నూలు టౌన్ లో ఇబ్బంది పెడుతున్నారో నాకు తెలుసు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఎంప్లాయీస్ ఉంటారు, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు, వైశ్యాస్ ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఉండే ప్రాంతం అన్న ఈ కర్నూలు. కర్నూలు అంటే ఒక చరిత్ర ఉండే ప్రాంతం అన్న. అటువంటి ప్రాంతంలో అధికారం ఇచ్చినారు కదా అని చెప్పి మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తే నిజం చెప్తానన్నా, మీకు ఫ్యాక్షన్ స్పెల్లింగ్ కూడా తెలీదు. మీ ఉనికి కోసం, మీ రాజకీయాల కోసం అమాయకుల పైన మీరు ఫ్యాక్షన్ చేస్తే అన్న అది తిరిగి తిరిగి మీ దగ్గరే ఆగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తానా. చిన్న వయసులో మీకు అధికారం ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక 20 ఏళ్ళు ఈ కర్నూలు ప్రాంత ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేలాగా పరిపాలన చేయండి తప్ప సామాన్యులను అమాయకులను ఇబ్బంది పెట్టేలాగా కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, అన్ని రకాలుగా కూడా మా హఫీజ్ అన్న కానీ, అహ్మద్ అలీ అన్న కానీ, మా మోహన్ అన్న కానీ క్లియర్ గా చెప్పినారు. ఈయన్నే కర్నూలు హాస్పిటల్ ఉంది, కర్నూలు హాస్పిటల్లో కలెక్షనే, మున్సిపాలిటీలో కలెక్షనే, మట్కాలో కలెక్షన్, బెట్టింగ్లలో దీనికంతా హెడ్ ఎవరంటే ఈ 3 టౌన్.
ఈ 3 టౌన్ సిఐ కాడిపోయినా అంటే నీది ఏ పనన్నా అయిపోతారు. విడిపోయిన భార్యాభర్తల్ని కలుపుతాడు, కలిసిన వాళ్ళని విడగొట్టాడు. పంచాయతీకి 10,000. వీళ్ళు కూడా బయట బోర్డు పెడితే సరిపోతుంది. ఇంకా లేటెస్ట్ గా మర్డర్ కేసుకి అయితే 1,00,000 రాజీకి, అటెంప్ట్ మర్డర్కి అయితే 50,000, మొగుడు పిల్లల పంచాయతీకి అయితే 20,000, సెటిల్మెంట్ ఉంటే 20-30. ఎందుకంటే జనాలకు కూడా క్లారిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి బాలుకి ఈరోజు అన్యాయం జరిగింది. ఒక మనిషిని నాయకుడిగా తయారు చేసేది కూడా వీళ్ళే. ఆ పిల్లోడు ఈరోజు మైకు పట్టుకొని మాట్లాడుతుంటే భయపడలే, ధైర్యంగా అనర్గళంగా అతనికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టినాడు. అంటే ఆయనలో ఉండే నాయకత్వ లక్షణాలను బయటికి తీసింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని పనులన్నా రైతులకు రేట్లు లేక కొట్లాడుకొని చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు సార్. అదే అన్న నేను చెప్పేది. వెనకపక్క చూడు, భూములు కబ్జా చేస్తున్నా టీడీపీ వాళ్లకు బుద్ధి లేదు. అమ్మా నేను చెప్పినా కదా, నా మీద ఒకటి మనం అదే చెప్తానమ్మా. కాబట్టి వీటన్నిటిని సాధించుకొని మంచి పాలన వైపు వీళ్ళు వస్తే బానే ఉంటది. ఈరోజు పొద్దున్నే ఒక పెద్ద మనిషి కూడా చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చినాడు అన్న, నాకు కబడ్దార్ అన్నాడు. బానే ఆయన స్పెల్లింగ్ చూసి నేను కబడ్దార్ అన్న. నేను కూడా ఆయనకు ఒక మాట ఏం చెప్తాను అంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియదు. ఆయన ఇట్లా కబడ్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ 1 రూపాయి అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు? ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని. ప్రతి ప్లాట్ ఎవడు వెంచరేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటన్నా పోనీ టీడీపీ వాళ్ళని ఒక మాట అడగాలనుంది. మీరు అవినీతి పనులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలి వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వస్తారా ఒట్టేస్తారా అంటే దేవుణ్ణి ఎత్తుతారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రజలను కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తానన్నా, నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం పోరాడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం కష్టపడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం జీవితం త్యాగం చేసేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కానీ యాన్నో కోటలో ఉండేటువంటి నాయకుడిగా ఎన్నుకుంటే ఇట్టనే ఉంటదన్న పరిస్థితి. గుడిసెలల్లో కూడా కోట్లు వేసుకొని బతకాలంటే కష్టం కదన్నా. కాబట్టి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ రోజు ఒక్క పిలుపుతో ఒక పిల్లోడికి మద్దతుగా ఇన్ని వేల మంది వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎల్లప్పుడూ ఇంత గొప్ప కార్యకర్తలు మాకు దొరికినందుకు మీకు అందరికీ రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.